దేవునికి మహిమ కలుగునుగాక. మరి తల్లిగారి పేరు శారమ్మ. దేవుని బిడ్డలారా, ఈ తల్లిగారు కూడా ఈ ఇయర్లోనే మందిరానికి రావడం జరిగింది. ప్రభు కృప ద్వారా కుటుంబము అంటే తల్లిగారు రక్షణ పొందడం కూడా జరిగింది. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. తల్లిగారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అమ్మ, మాకు డబ్బు విషయంలో కానివ్వండి, ఆస్తి విషయంలో కానీ ఏ కొదువు కూడా లేదు. కానీ మా ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే సమాధానం అనేది లేదు. మా ఇంట్లో కొంతమంది త్రాగుడికి బానిస అయిపోయి మరి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, గొడవలు మరి ఇలా జరుగుతున్న టైంలో నేను మందిరానికి రావడం జరిగింది అని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే, ఎప్పటి నుంచైతే నేను మందిరానికి వస్తున్నానో అప్పటి నుంచి గమనిస్తున్నాను, మా ఇంట్లో వాతావరణం అంతా మార్చబడుతుంది, సమాధానముగా ఈరోజు మేము ఉన్నామని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, తన పెద్ద కుమారుడు కొంచెము త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నాడంట. కానీ ఈ మధ్యలో ఆ త్రాగడానికి కూడా అతను వెళ్ళట్లేదు అని సాక్ష్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, లాస్ట్ 1 monthలో సేమ్ మన నయోమమ్మ వాళ్ళ మనమరాలు ఉన్న టైంలోనే తల్లిగారి యొక్క హస్బెండ్ అంకుల్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆ టైంలో ప్రార్థన కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అంకుల్ సిక్ అయి ఉన్నాడు, కాలు చేయి పడిపోయింది, పక్షవాతం వచ్చి. అలాంటి టైంలో మరలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు గొప్పవాడు, ప్రార్థన ఆలకించి మరలా క్షేమముగా ఇంటికి నడిపించాడు. దేవుడు చేసిన మేలుకై సమస్త మహిమ కలుగునుగా. కానీ తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, సమాధానమునిచ్చి సంపూర్ణమైన విడుదల తల్లిగారికి ఇచ్చినట్లుగా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ప్రభు రక్షణను గురించి, అంకుల విషయంలో చేసిన మేలుకై, అదే రీతిగా ఏ త్రాగుడు నుండి అయితే విడుదల పొందాలని తన కుమారుల కొరకు ప్రార్థిస్తుందో, అదే విధంగా ఈరోజు కొంచెం దూరంగా ఉన్నాడని వింటున్నాడు. సంపూర్ణంగా దేవుడు విడుదలనిచ్చినట్లుగా బిగ్గర దేవుని వైపు చేతులెత్తి చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత ఆమేన్, స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. దేవుడు సంపూర్ణమైన విడుదలనిచ్చినట్లుగా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.